హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటిజం రైల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. సో ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అయితే నాకు కాల్ చేసి సార్ మాకు ఒక చిన్న ఇష్యూ ఉంది అంటే ఏంటి అంటే స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే బాబు కమ్యూనికేషన్ బాగానే ఉంది, స్పీచ్ బాగానే ఉంది, ఎలాంటి బిహేవియర్ ఇష్యూస్ లేవు, సెన్సరీ ఇష్యూస్ లేవు, హైపర్ యాక్టివ్ లేదు, ఉన్నాయి బట్ హిడెన్గా ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటి అంటే తన ఇష్యూ మదర్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ ఇష్యూ ఏంటి అంటే నేనేం కొంచెం బాధగా ఉన్నా కూడా వేరే పిల్లలు వచ్చి అందరూ ఏమైంది ఇట్లా కూర్చున్నాం అంటాడు, బట్ మా బాబు మాత్రం రావట్లేదు. నేను ఏడుస్తున్నా కూడా చూసి నా ముందటికెళ్ళి వెళ్తాడు, బట్ దగ్గరికి వచ్చి అమ్మ ఊకో అని చెప్పేసి నీళ్లు దుడవాడు, అదేవిధంగా ఏమైంది అని చెప్పేసి అడిగాడు. అట్లా అని కంప్లీట్ చిన్న బేబీ అంటే కాదు, 6 సంవత్సరాలు. సో ఆ ఏజ్లో అంతా తెలియాలి. సో 3.5-4 years నుంచే పిల్లలు ఏంటి అంటే ఎమోషన్, పేరెంట్స్ ఎట్లా ఉన్నారు ఏంది, ఒకవేళ మదర్ కానీ ఫాదర్ కానీ కొంచెం బాధపడతా ఉంటే ఎందుకు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తారు. సో అలాంటి ల్యాక్ ఆఫ్ ఏది ఎమోషనల్ సో ఎందుకు అవుతుంది అని చెప్పేసి కాల్ చేస్తారు. నేను ఏమనుకున్నానంటే వాళ్ళు కాల్ చేస్తే మేబీ ఏదన్నా హైపర్ యాక్టివ్గా ఉండి, సెన్సరీ ఇష్యూస్ ఉండి, జనరల్ కాన్వర్జేషన్ లేక లేదు అంటే స్పీచ్ డేలే ఉండొచ్చు అన్నట్టు నేను అనుకున్నాను. బట్ స్లోగా మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటి అంటే కంప్లీట్ బాగానే ఉంది, బట్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో మెయిన్ అయితే ఏంటి అంటే ఈ ఇష్యూ తోటి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దీనికి అనుగుణంగా ఏంటి అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే నాకు జరిగిన సెల్ఫ్ ఇన్సిడెంట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏంటి అంటే ఒక 2 days బ్యాక్ అనుకుంటా, 2 or 3 days బ్యాక్ ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి హలో డబ్బులు కట్టవా నువ్వు అంటే ఎక్కడి డబ్బులు అంటే లోన్ తీసుకున్నావు కట్టాలని లేదా అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం వేరే లాంగ్వేజ్లో మాట్లాడాను లేండి. సో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఎవరు మీరు అసలు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అడిగేసరికి హలో వినబడుతుందా అని చెప్పేసి కొంచెం డామినేట్గా మాట్లాడి ఇమీడియట్గా ఫోన్ కట్ చేసిన తర్వాత నాకు ఎట్లా అనిపిస్తుంది, నేను ఎక్కడ ఏ యాప్లో లోన్ తీసుకోలేదు, నాకు ఎవరికైనా సరే ఎలా ఉంటుంది, వీడెవడో వీని సంగతి చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇమీడియట్గా వేరే నెంబర్ నుంచి కాల్ చేశాను. వేరే నెంబర్ నుంచి కాల్ చేసేసరికి ఆటోమేటిక్గా అదే నెంబర్కి సేమ్ నెంబర్కి కాల్ చేసేసరికి నా ప్రమేయం లేకుండానే నా ఫోన్లో డైల్ ప్యాడ్ టచ్ ఏది ఆటోమేటిక్గా నెంబరు డైల్ అవుతున్నాయి. ఇదేదో వెరైటీ ఉందని చెప్పేసి ఇమీడియట్గా కట్ చేసి తెలిసిన ఎస్ఐ గారికి కాల్ చేస్తే వద్దు సార్ దాన్ని చేయకండి, సో చాలా ఫ్రాడ్ జరుగుతుంది, మేబీ అకౌంట్ నుంచి కూడా డబ్బులు కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇమీడియట్గా నేను స్టాప్ చేశాను. సో ఇక్కడ నాకేమర్థమైంది అంటే ఆ క్షణం ఏదైతే ఉందో నువ్వు డబ్బులు కట్టవా తీసుకున్నప్పుడు తెలుస్తుంది కానీ తర్వాత కట్టాలని తెలియదు అట్లా ఏదైతే ఉందో ఇంకా కొంచెం ర్యాష్గా మాట్లాడాడు, వేరే మాటలు కూడా మాట్లాడాడు. బట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ కాదని చెప్పేసి లిమిట్లో చెప్తున్నాను. సో ఏదైతే అతను మాట్లాడిన మాటలు ఉన్నాయో నాలో కోపం విపరీతంగా వాడిని చంపేయాలి, లేదంటే నరికేయాలి, దగ్గరుంటే దాంతో కొట్టాలి, దీంతో సో రకరకాలుగా వచ్చింది. ఆ ఆవేశంతో నేను ఆ టైంలో కాల్ చేశాను. ఆటోమేటిక్గా నేను కనుక నా అకౌంట్ లింక్ ఉన్న నెంబర్ తోటి కాల్ చేస్తే ఖచ్చితంగా అమౌంట్ ఎంతో కొంత జారుతుండే. సో తీరా ఇదంతా కూల్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు ఎందుకు చేసిన నేను ఇట్లా. కొంచెం ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చూసుకుంటే అయిపోతుంది కదా నా ఆలోచనతో స్లోగా కూల్ అయ్యాను. ఇదే విషయము సో మనిషికి ఎవరైనా సరే, పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే, ఐక్యూతో పాటు ఎమోషనల్ కంట్రోల్ కూడా ఖచ్చితంగా కావాలి. ఎమోషనల్ కంట్రోల్ లేని ఒక్క క్షణిక కాలంలో ఏదైనా జరగచ్చు. క్షణిక ఆవేశం అంటారు చూడండి, క్షణిక ఆవేశంలో ఏదైనా జరగచ్చు. సో ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఒక 2 seconds వెయిట్ చేస్తే సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే, మరి ఐక్యూ బాగుంది, ఎమోషనల్ కోషెంట్ బాగుంది, మరి ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఎమోషన్స్ ఉండి కంట్రోల్ లేకపోతే ఒక ప్రాబ్లం, అసలు ఎమోషన్స్ లేకపోతే అది పెద్ద ప్రాబ్లం కదా. సో ఎవరైతే బేబీ ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు పేరెంట్స్ ఎవరైతే నాకు కాల్ చేసి ఇట్లా నన్ను పట్టించుకోవట్లేదు అంటే మేమిద్దరం గొడవ పడుతున్నా కూడా దగ్గర నుంచి వెళ్తాడు, బట్ ఏమైంది అని దగ్గరికి రాడు అనే కాల్ వచ్చిందో, సో ఆ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తనకేంది అంటే ఎమోషన్స్ లేవు అసలు. సో మనం ఫస్ట్ వర్కౌట్ చేయాల్సింది ఏంది, ఎక్కడైతే ల్యాక్ ఉందో దానిపైన వర్కౌట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇంప్రూవ్మెంట్. సో మీరు ఫస్ట్ తీసుకెళ్ళి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోకుండా ఇక్కడ దింపుడు, ఆ తాయితలు కట్టించుడు, ఈ మందు తాగిపించుడు, వీళ్ళు బాగుంది అంటే అక్కడికి దింపుడు, ఇదంతా వేస్ట్ అండి. సో బేబీస్కి ఏంది అంటే ఎమోషనల్ కంట్రోల్, ఎమోషన్స్ లేవు కాబట్టి స్లోగా ఎమోషన్స్ నేర్పించాలి.
సో అది ఎవరు నేర్పించాలి? యాజ్ ఏ పేరెంట్గా మీరే నేర్పించాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకోరు. ఇన్ కేస్ ఏంది అంటే థెరపీకి తీసుకెళ్ళినా కూడా జస్ట్ 45 మినిట్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు ఏంది కార్డ్స్, ఇదేంటి బేబీస్ క్రయింగ్, ఓ క్రయింగ్, నెక్స్ట్ బేబీస్ హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్. సో ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ రియల్ లైఫ్లో ఫేస్ చేసేది ఇది కాదు. రియల్ లైఫ్లో ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా అమ్మ ఏడుస్తుంది అంటే ఎవరు చెప్పాలి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తుందో అడుగుపో అని చెప్పేసి ఎవరు అడగాలి? ఫాదర్ అడగాలి. ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఫాదర్ బేబీని పంపించి అమ్మ ఏడుస్తుందన్నా, ఎందుకు ఏడుస్తుంది ఒకసారి అడిగిరాపో అంటే అప్పుడు బేబీ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, సో అప్పుడు స్టార్ట్ అవుతుంది. లేదు అంటే నాన్న కొంచెం పడుకున్నాడు, లేదంటే రెస్ట్ తీసుకుంటుండు, లేదు ఫీవర్ వచ్చింది, అప్పుడు ఎవరు చెప్పాలి? మదర్ చెప్పాలి. నాన్న ఎందుకు పడుకున్నాడు అడిగిరాపో, నాన్న ఏమైంది ఇట్లా ముట్టి చూడరాపో అంటే దగ్గరికి వెళ్ళి నాన్న ఏమైంది అని ముట్టి చూడడం, లేదు అంటే ఫీవర్ వచ్చిందని అడగడం, వాటర్ తేవాలని అడగడం. సో దీనివల్ల ఏంటి అంటే ఆ బాండింగ్ అనేది ఏదైతే బాండింగ్ ఉంటుందో మదర్ అండ్ ఫాదర్, పేరెంట్స్కి బేబీకి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా బేబీ ఉన్నప్పుడే మీరు భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకోవడం, బేబీ చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాడు ఆడకపోవని చెప్పేసి బేబీని పక్కకు పంపించడం, లేదు అంటే బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందే ర్యాష్గా మాట్లాడడం, ఏడుస్తూ ఉండడం. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసి అలవాటైపోతుంది. కొందరికి కంప్లీట్ ల్యాక్ అయి ఉండొచ్చు, బట్ ఉన్న వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు ఇంతలే ఊకే లొల్లి పెట్టుకుంటారు అంతే, మళ్ళీ తర్వాత కూడరా సెకండరీ, వీళ్ళు ఇంత లొల్లి పెట్టుకుంటారు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో కంప్లీట్ పేరెంట్స్ పైన పడుతుంది. ఎప్పుడైతే ఆ బ్యాడ్ ఇంప్రెషన్ పిల్లల్లో స్టార్ట్ అయింది అంటే పేరెంట్స్కి వాల్యూ తగ్గిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, సో బేబీకి ఎమోషన్స్ ఉన్న, ఇప్పుడు స్పెషల్ నీడ్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పేది ఏంటి అంటే ఇట్లా ఫ్లాష్ కార్డ్ చూసి హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్, నెక్స్ట్ యాంగ్రీ ఫేస్, హ్యాంగ్రీ ఫేస్, సో ఇవి కాదు వాళ్ళకి కావాల్సిన ఫేసెస్ కాదు. వాళ్ళకు రియల్గా ఏదైతే ఉందో అది క్రియేట్ చేసి నేర్పించాల్సి, వాళ్ళు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి తాతయ్య ఉన్నారు, తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏం తింటావో అడిగిరాపో, ఆకలి అవుతుందని అడిగిరాపో. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు అడిగినప్పుడు ఇమీడియట్గా కొన్ని రోజులకు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వీళ్ళకి ఆకలి అయినప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒకదానికి ఒకటే లింకప్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఏది ఇస్తే అదే వస్తుంది, అంటే ఇమీడియట్గా మనము ఇచ్చిన దాన్ని బట్టే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అంటారు కదా. సో అది 100% నిజం అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, ఎమోషన్స్ ఎవరికైతే ప్రాబ్లంగా ఉంటుందో, ఎవరికైతే ల్యాక్ అయి ఉంటుందో, ఇంకొకటి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, సో వీళ్ళు చేయాల్సిన ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ పెట్టి దయచేసి చూపించకండి. డైరెక్ట్ మీరు సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకి. సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేసి లేదంటే ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చూడండి. అంతే తప్ప ఈ ఫ్లాష్ కార్డ్ చూపించి ఇది చూపించినాం ఇంకా నేర్చుకుంటలేదు, ఈ థెరపీ సెంటర్కి వెళ్ళినాం, ఆ థెరపీ సెంటర్కి వెళ్ళినాం, ఇంత పెడుతున్నాం, అంత కరెక్ట్ కాదు అది. సో మీరు ఎవరైనా సరేనండి, థెరపిస్ట్ ఉన్నారు, థెరపిస్ట్ దగ్గర ఎంతసేపు ఉంటారు? 45 నిమిషాలు మాత్రమే ఉంటారు. ఆ 45 నిమిషాల తర్వాత ఎక్కడ ఉంటారు? మీ దగ్గర 24 అవర్స్ మీ దగ్గరనే ఉంటారు. కాబట్టి మీరు చెప్పింది ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు సాడ్గా ఉంటారు, నెక్స్ట్ ఎప్పుడు తన మూడ్ బాగుంటుంది అని ప్రతి ఒక్క మూమెంట్, బేబీ మూమెంట్ మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి తన మూమెంట్ని క్యాచ్ చేసుకొని ఇమీడియట్గా మీరు వర్కౌట్ చేసినట్లయితే 100% వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ దీన్ని నెగ్లిజెన్స్ చేయకుండా, మీకు అనిపించవచ్చు చిన్న విషయమే కదా ఇది, ఏం కదలే చూద్దాం కార్డ్స్ తోటి వర్కౌట్ చేద్దాం ఫస్ట్ అనుకొని, బట్ చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఎప్పుడైతే మదర్ ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు ముందు నుంచి పోతే అరే ఇంత పెద్దగా అయిండు, ఆ పెయిన్ వర్ణనాతీతం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వేరే వాళ్ళు ఎవరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.